అంతర్ముఖం ఎపిసోడ్ 22 శీర్షిక మనసు ఎందుకు గతంలోనే జీవిస్తుంది. ఉపశీర్షిక గతం ముగిసింది, కాని జ్ఞాపకాలు మనసులో ఇంకా జీవిస్తున్నాయి. మనిషి జీవితం ఎప్పుడూ వర్తమానంలోనే జరుగుతుంది. ఈ క్షణం ఇప్పుడే. కాని మనసు మాత్రం చాలాసార్లు ఈ క్షణంలో ఉండదు. అది తిరిగి తిరిగి గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటుంది. జరిగిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు, పాత బాధలు. అప్పుడొక ప్రశ్న, మనసు ఎందుకు గతంలోనే జీవిస్తుంది? అర్జున్ యొక్క జ్ఞాపకాలు. అర్జున్ ఒక సాధారణ యువకుడు, కాని అతని మనస్సు ఎప్పుడూ ఒక సంఘటనను గుర్తు చేసుకుంటోంది. కొన్ని సంవత్సరాల క్రితం అతనొక పెద్ద తప్పు చేశాడు. ఆ సంఘటన ఇప్పటికే ముగిసిపోయింది, కాని అతని మనస్సులో మాత్రం అదింకా జరుగుతూనే ఉంది. జ్ఞాపకాల బలం. మనసుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది జ్ఞాపకాలను సృష్టించగలదు. ఒక సంఘటన జరిగిన తర్వాత కూడా మనసు దానిని మళ్లీ మళ్లీ గుర్తుచేస్తుంది. అలా గతం మనసులో జీవంతంగా మారుతుంది. బాధ ఎందుకు కొనసాగుతుంది? అర్జున్ తనను తాను అడిగాడు. ఆ సంఘటన ముగిసిపోయింది, కాని నేను ఇంకా ఎందుకు బాధపడుతున్నానో? అతనికి అర్థమైంది. అతను ఆ సంఘటన వల్ల కాదు, ఆ జ్ఞాపకం వల్ల బాధపడుతున్నాడు. గురువు ప్రశ్న. అర్జున్ తన గురువును కలిశాడు. అతను తన బాధ గురించి చెప్పాడు. గురు ప్రశాంతంగా అడిగాడు, ఆ సంఘటన ఇప్పుడు జరుగుతోందా? అర్జున్ చెప్పాడు, లేదు. అప్పుడు గురువు చెప్పాడు, అయితే అది ఎక్కడ ఉంది? అర్జున్ కొద్దిసేపు ఆలోచించాడు. అప్పుడతనికి అర్థమైంది, అది నా మనసులో మాత్రమే ఉంది. మనసు ఎందుకు పట్టుకుని ఉంటుంది? గురు వివరించాడు. మనసు గతాన్ని పట్టుకుని ఉండటానికి 2 కారణాలున్నాయి. మొదటిది పశ్చాత్తాపం, నేను అలా చెయ్యకపోయుంటే. రెండవది గర్వం లేదా బాధ, ఆ రోజు జరిగినది చాలా గొప్పది లేదా చాలా బాధాకరం. ఈ భావనలు మనసును గతంలో బంధిస్తాయి. విడుదల. గురువు అర్జున్కు ఒక సాధన చెప్పాడు. గతాన్ని మార్చడానికి ప్రయత్నించకు, దాన్ని కేవలం గమనించు. అర్జున్ తన జ్ఞాపకాలను గమనించడం ప్రారంభించాడు. కొంచెం కొంచెంగా ఆ జ్ఞాపకాల శక్తి తగ్గింది. వర్తమానం యొక్క శక్తి. ఒకరోజు అర్జున్ ఒక కొత్త విషయం గమనించాడు. అతను పూర్తిగా ఈ క్షణంలో ఉన్నప్పుడు గతం గురించి ఆలోచనలు తక్కువగా వస్తున్నాయి. అప్పుడతను గ్రహించాడు, జీవితం ఇప్పుడు మాత్రమే ఉంది. ముగింపు బోధ. గతం ఒక జ్ఞాపకం మాత్రమే, భవిష్యత్తు ఒక ఊహ మాత్రమే. నిజమైన జీవితం ఈ క్షణంలోనే ఉంది. నువ్వు వర్తమానంలో జీవించడం నేర్చుకున్నప్పుడు గతం తన శక్తిని కోల్పోతుంది. ముగింపు మాట. గతం ముగిసిపోయింది, కాని మనసు దానిని ఇంకా పట్టుకుని ఉంటుంది. నువ్వు ఆ జ్ఞాపకాలను గమనించినప్పుడు అవి మెల్లగా కరిగిపోతాయి. అప్పుడు నువ్వొక కొత్త సత్యాన్ని తెలుసుకుంటావు. జీవితం ఎప్పుడూ ఇప్పుడే జరుగుతోంది. అంతర్ముఖం ఎపిసోడ్ ముగింపు సందేశం. గతం ఒక జ్ఞాపకం మాత్రమే, జీవితం మాత్రం ఈ క్షణంలో ఉంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.